నానమ్మ నన్ను క్షమించండి. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఇచ్చిన పిచ్చి ఐడియాలతో విరాట్ సార్ ప్రేమని ఎలాగైనా దక్కించుకోవాలని నేను ఇలా అడ్డదారు తొక్కానే కానీ ఇంకేం కాదు నానమ్మ. నేను మిమ్మల్ని మోసం చేయాలని కాదు. నార్మాయ్ 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 ఎన్నిసార్లు ఇదే మాట చెప్తా? మాట్లాడితే విరాట్ మీద ప్రేమతో ఇలా చేశాను అంటావు. అసలు నీకు విరాట్ మీద ప్రేమ ఉందా? ఉంటే అతన్ని అమాయకుణ్ణి చేసి మీ ముగ్గురు ఇలా వాడి జీవితంతో ఆడుకునే వాళ్లే కాదు. నీది ప్రేమ కాదు, వ్యామోహం. ఎలాగైనా విరాట్ ని దక్కించుకోవాలని ఇంత చిన్న వయసులోనే క్రిమినల్స్ తో చేతులు కలిపి నువ్వు క్రిమినల్ అయ్యా. నానమ్మ నా మాట మాట్లాడకో. విరాట్, చదువు సంస్కారం ఉన్నవాడివి. వీళ్లు ఉచ్చు బిగిస్తున్నా తల్లి మీద ప్రేమతో మంచేదో చెడేదో తెలుసుకోలేకపోయావు. వీళ్ల వల్ల నువ్వు దిగిజారిపోయావు. అమ్మమ్మగారు, నాకు నిజంగా వీళ్ళు ఇంత పని చేస్తారని నాకు తెలీదు. భూమి ఎంత చెప్పినా నేను వినలేదు. కన్న తల్లే కొడుకునిలా ఆస్తి కోసం మోసం చేస్తుందని ఏ కన్న కొడుకు ఊహించాడు కదా. ప్రిన్సిపల్ గారు, మేడం, రేపటి నుంచి రాజా బహదూర్ కాలేజీకి వైస్ చైర్మన్ గా నా పెద్ద మనవరాలు భూమిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. కావలసిన ఏర్పాట్లు చేయండి. అలాగే మేడం. శ్రీపతి, స్థిర చరాస్తులతో పాటు మన వ్యాపారాలన్నింటిలోనూ సైనింగ్ అథారిటీ భూమికివ్వాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరాలున్నాయా? నాకేమాత్రం అభ్యంతరం లేదమ్మా. నువ్వెలా చెప్తే అలాగా. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే నేను అక్కడ సంతకం పెట్టడానికి సిద్ధం. అత్తయ్య, ఇది చాలా అన్యాయం. నందిక కూడా మీ మనవరాలు. భూమి తర్వాతే ఎవరైనా. భూలక్ష్మీదేవి గారి వీలునామా ప్రకారం నీకు నీ కూతురికి ఈ ఆస్తుల మీద ఎలాంటి హక్కు ఉండదవంతిక. భూమికే చెందుతుంది. అత్తయ్య, ఇది నా శాసనం, ఇది నా శాసనం, ఇది నా శాసనం. అది కాదు పిన్ని గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ క్షణంతో మీతో అన్ని బంధాలు తెంచేసుకుంటున్నాను తారాదేవి గారు. ఇక దయచేయండి. అది కాదు పిన్ని గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను మీ సోది విన్నా ప్రయోజనం ఉండదు. ఇక నుంచి ఏ నిర్ణయమైనా భూమే తీసుకుంటుంది. వీరయ్యా, అమ్మా, అతిథులందరికీ భోజనాల ఏర్పాట్లు చూడు. అంతకన్నా ముందు బంధువులంటూ వచ్చిన రాబందులైన ఈ బెగ్గర్స్ ని బయటికి గంటై. ముక్తాదేవి, తారాదేవి, తారాదేవి, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నోలక చీరేస్తాను. పో బయటికి. ఆగండి తారాదేవి గారు, మీరు వెళ్లాల్సింది బయటికి కాదు, జైలుకి. మీరు వరుసగా నచ్చని వాళ్ళని వేసుకుంటూ పోతే చూసుకుంటూ ఉండడానికి మేమేం గాజులు తొడుక్కులేము. ఏంటి, బయటికి వెళ్ళిపోదామనే? ఇక్కడ శివంగాడు డాక్టరు వాంగ్మూలంలో తల్లిదండ్రులు రివర్స్ అయ్యారని, మేం ఓడిపోయామని, మీరు చేసిన నేరాలకు సాక్ష్యాధారాలు లేవని అనుకుంటున్నారేమో. సారీ మేడం, వాళ్లతో పీక్ మూమెంట్లో రివర్స్ అవ్వమని చెప్పింది మేమే. నేను, భూమి, ముక్తాదేవ్ గారు కలిసి ముందే వాళ్ళని ప్రిపేర్ చేశాం. సంతోష్, వాళ్ళని తీసుకెళ్ళు. తారాదేవి, నువ్వు నన్ను చంపాలని ప్లాన్ చేసి పెద్ద చేజింగే చేశావు. అది మర్డర్ అటెంప్ట్ కేస్. అంతకన్నా ముందు శివంగాడితో డెడ్ బాడీని కొన్న నేరం కింద, డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని తారుమారు చేసినందుకు ఇది ఇంకో నేరం కింద, కన్న కూతుర్ని
ఆఖరి చూపులు కూడా చూసుకోనీయకుండా ముత్యాలమ్మ తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేసినందుకు ఇంకో కేసు. ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు బనాయించి నువ్వు బయటికి రాకుండా చేస్తా. ఏంటి నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేశానా? మీ పార్ట్నర్స్ని కూడా అరెస్ట్ చేస్తాం. కనీసం 3 ఏళ్ళో 7 ఏళ్ళో జైల్లో ఉండాల్సి వస్తుందనుకుంటా. 3 ఏళ్ళో 7 ఏళ్ళో కాదు విక్రమ్, వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కూడా తక్కువే. వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కూడా తక్కువే. నానమ్మ ప్లీజ్ నానమ్మ, మమ్మల్ని క్షమించండి నానమ్మ. మా మెంటాలిటీ ఇలా తయారవడానికి కారణం ఆ శేషమ్మే. ఆ శేషమ్మ ఇన్ఫ్లుయెన్స్ మా మీద పడింది నానమ్మ. ఆ శేషమ్మ వల్లే మేము ఇలా తయారయ్యాం. శేషమ్మ గడ్డి తినమంటే తింటావనందుకమ్మా. ఒసే మా నానమ్మ చాలా మంచిదే. నీ వల్లే నువ్వు పాడేరు నుంచి కాలేజీలో అడుగు పెట్టిన రోజు నుంచి మారిపోయిందే. గతంలో నేను చిన్న తప్పులు చేసినా క్షమించేది. ఇప్పుడు నీ వల్లే ఆవిడలా తయారైంది. నానమ్మ ప్లీజ్ నానమ్మ ప్లీజ్ నానమ్మ, దాని మాటలు వినకు. భూమి నీకు అక్క. నా పెద్ద మనవరాలు, దాని మాటే నా మాట. అత్తయ్య అలా అనకండి అత్తయ్య. మేము అరెస్ట్ అయ్యి కటకటాల వెనక్కి వెళ్తే మీ పరువే పోతుంది. మన ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచించే దానివే అయితే ఇంత నీచానికి వడిగట్టవు. తారాదేవి చెప్పిన చెడ్డదారుల్లో వెళ్లేదనివి కాదు. ఆవిడెళ్ళడమే కాదు నాన్న, సెల్లిని కూడా లాక్కెళ్ళిపోనాది. ఇప్పుడు ఇద్దరూ అనుభవిస్తున్నారుగా. ఏమండి అలా అనకండి. దయచేసి మమ్మల్ని పోలీసుల నుంచి రక్షించండి. అత్తయ్య మీరన్నా చెప్పరా? అవును పిన్ని గారు, మా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి. నానమ్మ ప్లీజ్, కోపంగా ఉంటే ఇంకా 4 తగిలించు, భరిస్తాం. అరెస్ట్ అయితే నేను తట్టుకోలేను నానమ్మ. పెళ్లి కావలసిన పిల్లలున్నారు, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది పిన్ని గారు. అమ్మగారు అసలు కనికరించకండి. వీళ్ళని కరికరించడానికి నేనెవరిని కొండమ్మా? భూమి బ్రతుకుండగానే పిండాలు పెట్టించారు. అప్పలరాజుని బలి తీసుకోవాలని చూశారు. పరోక్షంగా నన్ను, రాజావారిని, ప్రత్యక్షంగా నిన్ను, భూమిని ఎంతో క్షోభ పెట్టారు. నేనిప్పుడు నిమిత్త మాత్రురాలని. ఏ నిర్ణయమైనా భూమి తీసుకోవాలి. వీళ్ళని శిక్షించాలన్నా క్షమించాలన్నా భూమే చెయ్యాలి. అంటే భూమి కాళ్ళ మీద పడితే గాని క్షమిస్తుందో లేదో తెలియదన్నమాట. భూమి మమ్మల్ని క్షమించు. నీకు నేను పిన్నిని, గౌరీ నాకు అక్క. ఏదో ఆవేశంలో చేసిన తప్పులవి. ఆస్తి దక్కించుకొని నీ చెల్లెలు నందిక పెళ్లి చేయాలని చూశాను గాని ఇందులో ఇంత క్రైమ్ ఉందని నాకు తెలీదు. ఛే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు చెప్తున్నారు. ఓకే, నేను కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పక్కన పెట్టి భూమి క్షమిస్తే మీ ఇద్దరిని వదిలేస్తాను. నిజంగా వదిలేస్తారా? నేను మాటిస్తే తప్పను. ప్లీజ్ భూమి, మనిద్దరు ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం, క్లాస్మేట్స్. అవన్నీ కాకుండా ఇప్పుడు మనం అక్క చెల్లెళ్ళం. దయచేసి నన్ను క్షమించు. ఒక్క మాట చెప్పు భూమి, మమ్మల్ని వదిలేమని. ప్లీజ్ భూమి, ప్లీజ్. నువ్విప్పుడు సైలెంట్ గా ఉండకు భూమి. 1, 2 కాదు, మేము చాలా తప్పులు చేశాం. అన్నిటికీ కలిపి నువ్వే శిక్ష వేసినా భరిస్తాం. కానీ జైలు శిక్ష పడితే నేను తట్టుకోలేను. నా చదువు, కెరీర్ అన్ని పాడైపోతాయి. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను.
ఏంటి? నన్ను క్షమించవు అంతే కదా? నేను జైలుకు వెళ్ళడమే నీకు కావాలి అంతేనా? వెళ్తాను, జైలుకే వెళ్తాను. విక్రమ్ సార్, నేను జైలుకి వస్తాను. ప్లీజ్ సార్, నన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి. ఎవరు దగ్గరికి రావద్దు. ఎవరైనా దగ్గరకు వస్తే కాల్ చేస్తా. అందుకా రావద్దు. అందుకా భయపడకు భూమి. ఒకప్పటి నందిక అయితే ఈ రివాల్వర్తో నిన్ను కాల్చి చంపేసేది. కానీ ఇప్పుడు ఈ నందిక అవమాన భారంతో తనను తనే చంపుకుంటుంది. గన్ను పడినందుక వదలమంటుంటే గన్ను పడినందుక ఏటి సత్తావా? చచ్చిపోతే ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ నష్టం లేదు. నీకు నిన్ను కన్న తల్లిదండ్రులకి నష్టం. నిందతో చచ్చిపోతే ఎవరు జాలిపడి నిన్ను మంచి పిల్ల అనరు. మారు, మంచిగా మారడానికి ప్రయత్నం చేయి. మీ అమ్మంటే శేషమ్మ మేనకోడలు కాబట్టి ఆవిడ బుద్ధులు కొన్ని వచ్చుంటాయి. దుర్మార్గపు వేషాలు వేసినాదంటే అర్థం ఉన్నది. కాని గొప్ప వంశంలో పుట్టిందానివి నువ్వు. ముక్తాదేవమ్మ గారి మనవరాలివి, రాజావారి వారసురాలివి, గొప్పింటి బిడ్డవి. ఎలా ఉండాలా? ఎంత గొప్ప మనసుండాలా? వద్దు భూమి, నన్ను క్షమించొద్దు. నేను తట్టుకోలేను. ఇదిగో ఈ రివాల్వర్ తీసుకొని నన్ను నీ కసి తీర చంపేసేయ్. నేను నేరస్తురాల్లాగా జైలుకు వెళ్ళలేను. నువ్వే నన్ను చంపేసేయ్. చంపేయ్. చూసిన రావంతికమ్మ గారు, మీ వల్లే మీ కూతురికి గతి పట్టినది. దురాశ దుఃఖానికి సేటంటారు. మీ అత్యాశే ఈ నందికమ్మని ఇట్ట తయారు చేసినది. మనం నీతులు చెబితే వీళ్ళకి రుచించవు భూమి. పోలీసులు లాకప్లో 3rd డిగ్రీ అప్లై చేస్తే కళ్ళు బైర్లు కమ్మి ఇప్పటిదాకా కమ్ముకున్న మైకం దిగిపోతుంది. పోలీసులు కొట్టే ఒక్కో దెబ్బకి డబ్బు మత్తు వదిలిపోతుంది. వాళ్ళని క్షమించకూడదు. అవును భూమి, వీళ్ళు మనల్ని ఎన్నో బాధలు పెట్టినారు. అవన్నీ మర్చిపోవద్దు. అలా పాపం పండినది అలా. ఆఫీసర్ గారు, అందర్నీ అరెస్ట్ చేయండి. కొండమన్ను వాగు. నానమ్మ గారు, మీ పెద్ద మనవరాలిగా నాను మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఆ మాట మన్నిస్తారా? చెప్పు భూమి. మా యమ్మ నాకు సంస్కారం నేర్పినది.
ఎదుటివాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తప్పు తెలుసుకొని మారిపోయి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరితే క్షమించడం మన ధర్మం. భూమి, వీళ్ళు చేసినవి తప్పులు కాదు, నేరాలు. నిజమే, కాదనను. కాని నందిక చిన్నపిల్ల, ఎంతో భవిష్యత్తున్న పిల్ల. ఇప్పుడు నేరస్తురాలని ముద్ర పడితే నందిక భవిష్యత్తు పాడైపోతాది. పైగా చదువుకునే పిల్ల. దయచేసి నందికను క్షమించండి, నా కోసం. విక్రమ్, నందికని వదిలేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. నందికకి స్పాట్ బెయిల్ అరేంజ్ చేయండి. ఫార్మాలిటీస్ ఏవైనా ఉంటే కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. భూమి, నందికని నిజంగానే వదిలేయమంటావా? ప్లీజ్ సార్. ఓకే, అవంతికని తారాదేవి గారిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాను. విరాట్, నువ్వు ఒక్కడివే నన్ను కాపాడగలవు. ప్లీజ్, ఇదంతా నేను నీకోసమే చేశానురా. కన్న తల్లిగా నీ ఫ్యూచర్ కోసమే చేశాను. Shut up, shut up. ఇలా నేను చేయమన్నానా? నేను ఎంతగా నన్నాను? నువ్వు కన్న తల్లివి కాదు, కసాయిదానివి. నీ మొహం చూడాలంటే నా అసహ్యంగా ఉంది. అలా అనుకు విరాట్, నీ భవిష్యత్తు బాగుండాలనే నేను ఇంత సాహసం చేశాను. నిజం చెప్పాలంటే ముక్తాదేవి గారి ఆస్తి మీద మోజుపడ్డాను, అంతే. అంతేకాని నేను కావాలని తప్పు చేయలేదురా. ఆఫీసర్, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి. ఈవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. యాండి, మీరైనా వాడికి చెప్పండి. చాలాసార్లు చెప్పాను, నువ్వు తప్పటడుగు లేస్తున్నావు, అనుభవిస్తావని. వింటేగా. ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. వెళ్ళే. ఇటు చూడు భూమి, నందికని క్షమించినట్టే మా ఇద్దరిని కూడా క్షమించు ప్లీజ్. భూమి, మార్కెట్లో సొసైటీలో మా పేరు చెడిపోతుంది భూమి. ప్లీజ్ భూమి. ఆఫీసర్ గారు, అగ్గిపుల్ల ఎలిగించేటప్పుడు గుర్తుకురా వీళ్ళకివన్నీ. అవతలి వాళ్ళను కాల్చబోయి తాము కాలిపోతున్నామని తెలిసినప్పుడు ఇట్లాంటివి గుర్తొస్తాయి. అంతే కదా తారమ్మా? ఒసే, చెప్తే అర్థం కాదా? నా ఉనికి దెబ్బ తింటే నీ ఉనికి లేకుండా చేస్తా. కుక్కలు మొరుగుతా ఉన్నాయి, సూత్తా ఊరుకుంటారా ఆఫీసర్ గారు? వీళ్ల నోళ్ళు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు భూమి. పదండే. అరే, మీ అమ్మని జైలుకి తీసుకెళ్ళిపోతున్నారా? ప్లీజ్ రా. నాకు ఈ రోజు నుంచి కన్న తల్లే లేదు. ఇలాంటి పరిస్థితి ఒకరోజు వస్తుందని ఊహించుండవు కదా తారా? మీలాంటి దుర్మార్గుల కళ్ళు నా పెద్ద మనవరాల మీద పడకూడదని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. ఇక్కడున్న వాళ్ళకే కాదు, ప్రపంచానికి నా పెద్ద మనవరాలెవరో తెలియాలని ప్రెస్ అరేంజ్ చేశాను. ఒక్క నిమిషం ప్రెస్ మీట్ కూడా చూసి వెళ్తారా? భూమి, నిన్నీ ప్రపంచానికి పరిచయం చేస్తాను. అదుగో తల్లి, అదుగోనమ్మా, భూమిని చూడు. అందరికీ నమస్కారం. 18 సంవత్సరాల క్రితం ఆస్తి అంతస్తుల మధ్య పేద గొప్ప అనే అంతరాల నడుమ నా కొడుకు శ్రీపతి ప్రేమ నలిగిపోయింది. శ్రీపతి సరోజల ప్రేమ గుర్తుగా జన్మించిన నా మనవరాలు 18 సంవత్సరాల నా నిరీక్షణ
ఈనాటికి నెరవేరింది.